పెళ్లి పుస్తకం నా ఇల్లు అన్న ఒకే ఒక్క ఆశతో వచ్చాను. దయచేసి నాకు ఇంట్లో చోటివ్వండి. ఇక నుండి ఏ తప్పు చేయకుండా నడుచుకుంటాను. నోర్మై, నీ నడత ఎప్పటికీ మారవని నాకు తెలుసు. ఇప్పుడు దిక్కు లేక ఇక్కడికొచ్చావు. ఈ రోజు నిన్ను లోపలికి రానిస్తే రేపన్న రోజున నువ్వు మళ్ళీ మారవని నమ్మకం ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా నేను మారకుండా ఎలా ఉంటానమ్మా? ఇప్పుడు కూడా నన్ను నమ్మకపోతే ఎలా అమ్మా? అంతా నువ్వు చేసుకున్నదే. మా మనసులో నీ గురించి అలాంటి అభిప్రాయాన్ని నువ్వే సృష్టించావు. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చావు. నీ స్థానంలో నందు భార్యగా వచ్చిన సాక్షినే నా కూతురు. నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు, నా కూతురు, నా ముద్దుల మనవడు, వీళ్లే నా జీవితం, వీళ్లే నా ప్రపంచం. అందర్నీ వద్దనుకుని వదిలేసిన నీకు మాకు ఇక నుంచి ఏ సంబంధమూ లేదు. ఇంకా ఏం చూస్తున్నావు? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే, మిగిలేది బూడిదే. ఆ దరిద్రాన్ని భరించే శక్తి మాకు లేదు. వెళ్ళవు. అబ్బాయి అమ్మాయి జాతక రీత్యా వచ్చే సోమవారం ముహూర్తం శ్రేష్టంగా ఉందమ్మా. కుదరదు. ఏంటి బాబు, ఏమైంది? అంటే సోమవారం నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. మీటింగ్ ఉండేది ఉదయమే కదా, సాయంత్రానికి ఇంటికొచ్చేస్తారు కాబట్టి ఏ సమస్య ఉండదు. లేదండి, అదే రోజు నైట్ ఫారెన్ క్లయింట్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. పంతులు గారు, వేరే ముహూర్తం చూడండి. వేరే అంటే మంగళవారం కూడా మంగళప్రదంగా ఉందమ్మా. అలా అన్నారు, బావుంది. అల్లుడు గారు, మీ మీటింగ్కి ఏ అడ్డంకి లేదు, ఏమంటారు? నో అంటాను. మళ్ళీ ఏమైంది? ఆ రోజు సిద్ధు స్కూల్లో పేరెంట్ మీటింగ్ ఉంది, నేను సాక్షి ఇద్దరం వెళ్ళాలి. స్కూల్ మీటింగ్ అంటే ఉదయమే కదా, మీరు వెళ్ళరండి. కిషోరు ఆశని రమ్మని ఆ రోజు సాయంత్రానికి ఏర్పాట్లు మేం చూసుకుంటాం. మీరెన్ని చూసుకున్నా వాళ్ళ మనస్సులో ఉన్నదే ముఖ్యం కదండి. వాళ్ల మనసులో ఏముందో మాకు తెలుసు కాబట్టే మేమిలా తొందరపడుతున్నాం. మీరు వేరే ముహూర్తం చూడండి పంతులు గారు. వీళ్ళు వదిలేలా లేరు, ఎలాగైనా తప్పించుకోవాలి. ఈ ముహూర్తాలు మంత్రాలు ఏం వద్దండి. కొన్ని రోజులు నేను సాక్షి సిద్ధుని తీసుకొని ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నాం. దాని తర్వాత మిగిలిన విషయాలు ఆలోచిద్దాం. మీరంతా పాత పద్ధతిలో ముహూర్తాలు చూస్తుంటే మీ అల్లుడు గారు కొత్త తరం వాడిలా హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. సరే బాబు, క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగి రండి. ఇక నా అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. పెట్టిన ముహూర్తానికి అడ్డుపడుతుంటే ఇష్టం లేదేమో అనుకున్నాను, కానీ మీ మనసులో ఈ ఆలోచన ఉంటుందనుకోలేదు బాబూ. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళిరండి. సిద్ధు మా దగ్గరే ఉంటాడు. ఆలస్యం చేయకుండా ఆ ఏర్పాట్లవి చూసుకోండి బాబూ.
అభి ప్రియా, అభి నువ్వేంటిక్కడ? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? చెప్పభి. మోడలవ్వాలన్న నా కలని నిజం చేస్తాడన్నావు. ఒకే ఒక్క ఆశతో ఆ కళ్యాణ్తో వెళ్ళిపోయాను. కానీ ఇలా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు ప్రియా. బాధపడద్దు అభి. నందు లాంటి మంచి మనిషిని వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఇలా జరుగుతుందని నాకు తెలిస్తే అప్పుడే జాగ్రత్త పడేదాన్ని. అంతా నా కర్మ, నా కర్మ, నా అభి. పిచ్చిదల్లా ఆ కళ్యాణ్ ఏం చెప్పినా నమ్మాను. నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించాడు. ఆఖరికి ఎదుగో ఇలా రోడ్డు పాలు చేశాడు. కన్న కూతురు కష్టాల్లో ఉంటే ఏ అమ్మైనా అర్థం చేసుకుంటుంది, దగ్గరకు తీసుకుంటుంది. కానీ మా అమ్మ అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను తిట్టి నా మొహం మీద తలుపేశారు. ప్రియా, నాకొక ఫేవర్ చేస్తావా? ఏంటభి? చాలా ఆకలిగా ఉంది. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్తావా? ఫోన్ చేస్తాను. రెస్టారెంట్కి ఎందుకు అభి? నీకు నచ్చిన ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను. మా ఇంటికి వెళ్దాం రా. మీ ఇంటికా? వద్దు, నేనెక్కడికి రాను. నా దారి నన్ను వదిలే. నాకు ఫుడ్ వద్దేం వదిలే. ఆగభి. నీకెవరూ లేరనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? మా ఇంటికి రా, అన్నీ అక్కడ మాట్లాడుకుందాం రా. వద్దు ప్రియా, నా వల్ల అందరికీ కష్టాలే. అందరూ నన్ను అసహ్యించుకునే వాళ్ళే. నీకు కూడా ఇబ్బంది ఎందుకు? మాకేం ఇబ్బంది లేదు. ఇంట్లో రాజున్నాడు, తనతో నేను మాట్లాడతాను. ఇంకేం ఆలోచించకుండా నాతో రా.